మీకు మీరు తెలుగువారు అక్కడ ఉండే తెలుగువారు ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ తయారు చేశారా తెలుగువారు సందర్శించుకోవడానికి? టూరిస్ట్ ప్లేస్ అని కాదు, మెయిన్ ఏంటంటే మన ధర్మం కాపాడుకోవడానికి పూర్వీకులే ఇప్పుడు కొనలేము, ఇప్పుడు ఆ చోట కొనలేము. ఒక ల్యాండ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు చెప్పాలంటే మీ డబ్బులో చెప్తే 40-50 కోట్లు ఆస్తి. ఆ ఆస్తి మీద ఇప్పుడు రామాలయం కూడా అప్పుడులోనే కట్టి ఉంచారు. దానికి రెన్యూవేట్ చేసి చాలా కడుతున్నమాట. అదే అది మీ మెసేజ్ పెట్టడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీతో సహా తెలుగు వారందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. అక్టోబర్ నవంబర్లో మేము అక్కడ కుంభాభిషేకం చేయబోతున్నాం. పెద్ద ఘనంగా ఖర్చు పెట్టి పెద్దగా అక్కడ ఉన్న హిందూ టెంపుల్స్లో కూడాను ముఖ్యంగా మన టెంపుల్ ఒక సపరేట్గా అవ్వాలనేసి ఇప్పుడు జై శ్రీరామ్ ఇక్కడ అయోధ్య కట్టిన తర్వాత మాకు ఇంకానో స్పిరిట్ పెరిగి చాలా బాగా కడుతున్నాం. మొన్నే విగ్రహాలన్నీ కూడా చేరాయి, ఇండియా నుంచి రప్పించాం. సో అన్నీ చేరాయి. ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో కుంభాభిషేకం చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. రామాలయం టెంపుల్ రామాలయం కుంభాభిషేకం మీరు సహా ఇండియాలో ఉన్న ప్రతి తెలుగు వారు వస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. తెలుగు వారి గుడి కాబట్టి కొంచెం తెలుగుతో అందరూ వస్తే ఇంకా సంతోషం కదండి. అందరూ వాడే అందరూ భాష 100% చెప్పింది రైట్. దేవుడు అందరూ వాడే, అందరూ వస్తే అక్కడ మాత్రం అందరూ కమ్యూనిటీ కలిసి వస్తారు. ఇక్కడ నుంచి అందరూ వస్తే ఇంకా మంచిది కదా. అందరికీ అందరికీ తప్పనిసరి రావాలి, చూడాలండి. రామాలు ఇప్పుడు మేము ఖర్చు పెట్టాం అంటే ఇప్పటికి ఇండియా డబ్బు మా డబ్బుతోనే 20,000 లక్షలు అయిపోయినాయండి. మా డబ్బులు 20,000 లక్షలు అంటే మీరు డబ్బుతో చెప్పాలంటే ఒక 5-6 కోట్లు. అది రంగూన్లో క్యాపిటల్. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కదా, ఇప్పుడు క్యాపిటల్ మారిపోయింది లాస్ట్ 10 years నుంచి. రంగూన్ అంటే ముందు క్యాపిటల్ అనమాట రంగూన్, బర్మాకి. ఇప్పుడు మేము ఫ్లైట్ వస్తే కూడా అక్కడ దిగుతుంది రంగూన్ క్యాపిటల్ అనమాట. మీరు బర్మా కంట్రీలో బర్మాని అంటే మయన్మార్ అని అంటారు అంటే నేను కొంచెం మ్యాన్మా అనేది మారింది, ఈ మధ్యన మారింది కదా, అప్పట్లోనే బర్మా అని పిలుస్తారు అందరూ. ఇప్పుడు ఈ మధ్యన మ్యాన్మా అయిపోయింది. ముంబై ఇప్పుడు మారింది, అప్పటి నుంచి అటు ఇటు 1 సంవత్సరం తేడా అనుకుంటాను. అలాగే రంగూన్ కూడాను యాంగోన్ మార్చారు. దానివల్ల కొంచెం ఇప్పుడు న్యూ జనరేషన్కి బర్మా అంతే అర్థం అవ్వలేకపోవచ్చు, కానీ మ్యాన్మార్. అక్కడ టెంపుల్స్లో బర్మాలోని టెంపుల్స్లో అయ్యగారులు ఉంటారా, పూజలు చేస్తారా? ఉంటారండి. మన తెలుగు వాళ్ళలో తక్కువ, చాలా తక్కువ. మిగతా నేపాలీస్ ఎక్కువ, తమిళియన్స్ ఎక్కువ పూజ చేస్తారు, బాగా చేస్తారండి. ఇక్కడ పద్ధతి ప్రకారం చేస్తారండి. చివరి ప్రశ్న, బర్మాకి రావాలంటే ఎలా రావాలి? అంటే పాస్పోర్ట్, వీసా ఇవి అవసరం ఉంటాయి, లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ఇక్కడ? లేదండి, మస్ట్ బి పాస్పోర్ట్ ఉండాలి. మీరు వీసా కంపల్సరీ తీసుకోవాల్సింది. ఇంతకుముందు చాలా ఈజీగా ఉండేది, ఫ్రీ చేశాడు అరైవల్ వీసా. ఇప్పుడు అది తీస్తున్నారు, ముందే అప్లై చేయాలా. దేశం పరిస్థితి బాగోలేదు కాబట్టి అప్లై చేస్తే 1 వారంలోనే వీసా వచ్చేస్తుంది, ఇస్తున్నారు. ఫ్లైట్ ఖర్చులు ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నది, చెన్నై నుంచి ఉన్నది, కలకత్తా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నది, హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే బ్యాంకాక్ త్రూ వెళ్ళాలా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు రిటర్న్ మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్ టు బ్యాంకాక్ మార్నింగ్ చేరిపోతున్నాను. మార్నింగ్ చేరగానే 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత 1 అవర్ బ్యాంకాక్కిను రంగూన్కి 1 అవర్ జర్నీ చేరిపోతాం. ఫ్లైట్ టికెట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇది కలకత్తా అప్ అండ్ డౌన్ అంటే ఒక 20-30 వేలు మధ్యన వెళ్తుందండి. ఢిల్లీ కంటే ఒక 40 వేలు దగ్గర వెళ్తుంది ఢిల్లీ నుంచి వెళ్ళాలంటే. సో ఇదే పరిస్థితి అండి.